వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రతి ఇంట్లో ఆడపడుచులు ముస్తాబై బతుకమ్మను ఆడుకుంటారు. అంతటి పెద్ద పండుగ కాబట్టే గత ప్రభుత్వం పండుగ కానుకగా ఆడపడుచులకు ప్రతి ఏటా చీరలను పంపిణీ చేసింది. బతుకమ్మ చీరల పేరిట ఇంటి ఆడపడుచులకు చీరనిచ్చింది. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో 2024లో చీరల పంపిణీ లేకుండానే బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. అయితే ఈసారి అలా జరగకుండా చీరల పంపిణీ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇందిరా మహిళా శక్తి పథకం కింద చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈసారి అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక పేరుతో కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఒక్కో సభ్యురాలికి ఒకటి చొప్పున కాకుండా 2 చేనేత చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఆధార్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు ఒక చీరను బహుమతిగా ఇచ్చేవారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పద్ధతిని మార్చేసి కేవలం డ్వాక్రా సంఘాల్లో క్రియాశీలకంగా ఉన్న మహిళలకే ఈ కానుకను పరిమితం చేసింది. దీనికోసం పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో DRDO ద్వారా అర్హులైన సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. చీరల సేకరణ బాధ్యత చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోనే సుమారు 9 లక్షలకు పైగా చీరలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 నాటికి చీరలు జిల్లాలకు చేరుకునేలా కసరత్తు చేస్తున్నారు. అయితే పండుగకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇంత పెద్ద మొత్తంలో చీరలను సకాలంలో పంపిణీ చేయడం అధికారులకు సవాలుగా మారింది. గతంలో బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు వచ్చాయి. నాసిరకం చీరలు పంపిణీ చేశారని ఆరోపణలు రావడంతో కొన్ని చోట్ల మహిళలు నిరసనలు, దహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈసారి అలాంటి విమర్శలకు తావు లేకుండా నాణ్యమైన చేనేత చీరలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ డ్వాక్రా మహిళలకు మాత్రమే అనడంతో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూపులో ఉండని మహిళల పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. చూడాలి మరి చీరల పంపిణీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళల రియాక్షన్ ఎలా ఉంటుందో.